హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జయవర్ధన్ భాయ్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరిది మా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇక వీడియో అయితే మొదలెడదాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ బేబీ కిట్ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. పథకం ఉద్దేశ్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, శిశు మరణాల రేటును తగ్గించడం మరియు పుట్టిన వెంటనే శిశువుకు అవసరమైన పరిశుభ్రమైన వస్తువులను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బేబీ కిట్లో ఏముంటాయి? సుమారు 11 నుండి 14 వస్తువులు. ఈ కిట్ విలువ సుమారు 1410 రూపాయల నుండి 2000 రూపాయలు వరకు ఉంటుంది. ఇందులో ఉండే ముఖ్యమైన వస్తువులు: మస్కిటో నెట్తో కూడిన మెత్తని బేబీ బెడ్, నవజాత శిశువు బట్టల సెట్, బేబీ పౌడర్, షాంపూ, మసాజ్ ఆయిల్ మరియు సబ్బు, వాటర్ ప్రూఫ్ షీట్ మరియు సాఫ్ట్ టవల్స్, ఉతికి మళ్లీ వాడగలిగే న్యాపీలు, పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మ, రాటిల్ టాయ్. అర్హతలు: 1. తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. 2. ప్రసవం ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి, పిహెచ్సి, సిహెచ్సి లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జరగాలి. 3. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేదా ఇంట్లో ప్రసవించిన వారికి ఈ పథకం వర్తించదు. అవసరమైన పత్రాలు: దరఖాస్తు కోసం కింది పత్రాలు అవసరమవుతాయి. తల్లి మరియు తండ్రి యొక్క గుర్తింపు కార్డులు, తల్లి పాన్ కార్డ్, మమతా లేదా పోషన్ కార్డు, ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్, శిశువు యొక్క ఇమ్యునైజేషన్ టీకా కార్డు. దరఖాస్తు విధానం: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రక్రియ. 1. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పూర్తయిన తర్వాత సమీపంలోని అంగన్వాడీ వర్కర్ను సంప్రదించాలి. 2. అంగన్వాడీ వర్కర్ ఇచ్చే ఉచిత దరఖాస్తు ఫారాన్ని నింపి పైన పేర్కొన్న పత్రాలను జత చేయాలి. 3. వివరాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అంగన్వాడీ సెంటర్ లేదా ఆసుపత్రి ద్వారా మీకు బేబీ కిట్ అందజేయబడుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే తల్లులకు ఈ పథకం ఒక గొప్ప ఆర్థిక ఊరటనిస్తుంది. మరింత సమాచారం కోసం మీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తను సంప్రదించవచ్చు.